తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా పాలెంకోట గ్రామ సచివాలయ ఎదుట మద్యం బెల్ట్ షాపులు తొలగించాలని మహిళలు నిరసనకు దిగారు. అనంతరం సచివాలయ పంచాయతీ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమితులైన నితిన్ నబీన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు నేతలు కాసేపు దేశ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా బావురావుపేటలో ఒక్క ఓటు వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి తాటి శ్రీనివాస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జ్యోతి మధ్య ఒక్క ఓటు వివాదం నెలకొంది. మొదట ఒక్క ఓటుతో జ్యోతి గెలిచినట్టుగా అనౌన్స్ చేసి ఎన్నికల అధికారి ఆ తర్వాత శ్రీనివాస్ గెలిచాడని ప్రకటించడంతో వివాదం నెలకొంది. సిరిసిల్ల పట్టణంలోని చైతన్య భారతి ప్రైవేట్ పాఠశాలలో కోతులు బీభత్సం సృష్టించాయి. పాఠశాల తరగతి గదుల్లోకి వెళ్లి కోతులు విద్యార్థుల పాఠ్యపుస్తకాలను చించివేసి పాఠశాల సామాగ్రిని చిందరవందర చేశాయి. విద్యార్థులు లేని సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. కడపలో ఉర్దూ అకాడమీ 50 ఏళ్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలో విద్యార్థులు, మైనార్టీలు, ఉర్దూ భాషాభిమానులతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు. హిందూ ముస్లిం ఐక్యతకు ఇదో నిదర్శనమని ఎమ్మెల్యే కొనియాడారు. కృష్ణా జిల్లా పామూరు పోలీస్ స్టేషన్ను డీఎస్పీ ధీరజ్ వినీల్ సందర్శించారు. డివిజన్ పరిధిలో క్రైమ్ రేట్ అదుపులోకి వచ్చిందని, అన్ని రికార్డులు పరిశీలించి పోలీస్ బీట్లను పెంచే విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రభుత్వ భూమిని రక్షించిన ఫారెస్ట్ అధికారులను బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి సన్మానించారు. సాహెబ్ నగర్ కాలాన్ రెవెన్యూ పరిధిలోని 102 ఎకరాల భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో భాగమేనని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాకినాడ జిల్లా కోరంగి వంతెన సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సామర్లకోటలో చోటు చేసుకుంది. పట్టణంలోని గోదావరి కాలువలో గుర్రపుడెక్క తొలగిస్తూ యానాదుల కాలనీకి చెందిన చేవూరి లోవరాజు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కనీస భద్రత చేపట్టకుండా కాంట్రాక్టర్ గుర్రపుడెక్క అవరోధాలు తొలగింపు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అభ్యుదయ సైకిల్ యాత్ర శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మడపం టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. ఎమ్మెల్యే బుగ్గు రామణమూర్తి, టెక్కలేడి ఎస్పీ లక్ష్మణరావు, పలువురు ప్రజాప్రతినిధులు అభ్యుదయ సైకిల్ యాత్ర బృందం సభ్యులకు స్వాగతం పలికారు.